జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి 2025 సంవత్సరం సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి? గోచారంలో ఉన్న గ్రహాలు వాటి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు గోచారంలో గ్రహాలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారో మొదటగా మనం పరిశీలిద్దాం. మిథున రాశిలో గురు భగవానుడి యొక్క సంచారము, సింహరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, కేతు భగవానుని సంచారము, కన్యా రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, బుధ భగవానుడి సంచారము, తులారాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, చివరిదైన మీనరాశిలో వక్రించిన శనీశ్వరుని సంచారము. వారంలో 4 రాశుల్ని చుట్టి వస్తాడు చంద్ర భగవానుడు. ప్రతి గ్రహానికి మినిమం ఎంత ఫాస్ట్గా తిరిగే ప్లానెట్ అయినా ఒక నెల రోజులు లేదా 26 రోజులు అలా పడుతుంది. కానీ చంద్ర భగవానుడు వారంలో 4 రాశుల్ని చుట్టబెడతాడు. ఈ వారంలో సింహరాశి మొదలుకొని వృశ్చిక రాశి వరకు కూడా ఆయన సంచారం సాగుతుంది. ఇవి గోచారంలో ఉన్న గ్రహాల యొక్క గమనాలు. ఈ గ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు తెలుసుకుందాము. ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారము ద్వాదశ రాశుల్లో ఏదైనా ఒక గోచార గ్రహ గమనాల్లో ఏదైనా ఒక ప్రత్యేకాంశం ఉందా అంటే, క్రితం వారం తెలుసుకున్న ప్రత్యేకాంశమే అదే బుధాదిత్య యోగం. కన్యా రాశిలో జరుగుతున్న బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన మంచి జరుగుతుంది రాబోయే 3 నెలల్లో అన్న విషయాన్ని మనం క్రితం వీడియోలో తెలుసుకున్నాం. అంటే పోయిన వారం వీడియోలో వార ఫలాల్లో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వారము గోచార గ్రహస్థితులు అందరికీ ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తున్నాయి అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. అలాగే పోయిన వారం మనకి 4 గ్రహాల నుంచి లాభంలో గురుడు ఉండడము, గురువు నుంచి తృతీయ స్థానంలో ఒక్కరోజు 4 గ్రహాలు సంచారం చేశారు. అదొక చాలా విశేషాంశం కూడా పోయిన వారం ఉంది. ఈ వారం బుధాదిత్య యోగము, అది రాశి దృష్టితో గురు భగవానుడు బృహస్పతి వీక్షిస్తున్న బుధాదిత్య యోగము ప్రత్యేకాంశము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఇప్పుడు మనము ఏ ఏ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, మీరు చేసే వివాహ ప్రయత్నాలు గోచారంలో పెద్దగా ప్లస్ లేదు మైనస్ లేదు, మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. మీరు వివాహితులు అయితే కనుక మీకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఒక ప్లస్ ఏంటంటే, వివాహితులైతే మీ జీవిత భాగస్వామి చేసే వృత్తి వ్యాపారాల్లో వాళ్ళు బాగా షైన్ అవుతారు. ఈ వారము చక్కగా అంటే ఆశీర్వాద బలం ఎక్కువగా ఉంది మీకు, వాళ్ళు షైన్ అవుతారు. సపోజ్ మీ జీవిత భాగస్వామి ఏమీ చేయట్లేదు అంటే, సపోజ్ ఒకవేళ మీరు మగవాళ్ళై మీ శ్రీమతులు, మీ గృహలక్ష్ములు ఇంటిని చక్కపెడుతూ చక్కగా తన కర్తవ్యాన్ని నిర్వహించే కోవలకు చెందిన వాళ్ళు మీరైతే అప్పుడు బ్లెస్సింగ్ మీకే వస్తుంది. ఇన్ కేసు మీరు ఆడైనా మగైనా, సో ఆడైతే డెఫినెట్గా మీ హస్బెండ్ వర్కింగ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. మీరు మగవాళ్ళై మీ గృహలక్ష్ములు వర్కింగ్లో ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళకి పెరుగుదల మీరు చూస్తారు, ఆర్థిక అభివృద్ధిని మీరు చూస్తారు. సో బాగుంటుంది, స్టెప్ బై స్టెప్ బాగా ఎదుగుతున్నారని మీరు గమనిస్తారు. ఇది వివాహితులకి. ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది, చాలా మంచి శుభ సమయం ఉద్యోగస్తులకి. మీరు కొత్తగా ఏదైనా అంటే ఇప్పుడే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఫ్రెషర్స్ అయినా మీకు ఇది ది బెస్ట్ పీరియడ్లో మీరు ఎంటర్ అవుతూ ఉన్నారు ఉద్యోగంలో. అలాగే మీరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉన్నారు గత కొంతకాలంగా, మీకు ఉద్యోగ స్థానంలో బాగా ఉంటుంది, మంచి మార్పులు చూస్తారు. లేదా మీరు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా మీకు అవుతుంది. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి. బుధాదిత్య యోగంలో ఉన్నారు వ్యాపారస్తులందరూ. సో వ్యాపారం చక్కగా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది, సంతోషాన్ని. కాకపోతే ఒక్కోసారి వ్యాపారం సాగుతూ ఉన్నానండి, మనసుకి ఎందుకో తృప్తిగా అనిపించదు. కొన్నిసార్లు డబ్బులు కారణం కాదు, ఇంకొకటి కారణం కాదు, తృప్తి అనిపించదు. ఈ వారం మీకు బాగా తృప్తి అనిపిస్తుంది. అంటే అది ఎందుకు అనిపిస్తుందంటే,
వచ్చే మన దగ్గర మీరు చేసే వ్యాపార కార్యకలాపాల్లో ఎవరైతే మీకు భాగస్వాములు అంటే తీసుకుంటారో మీ దగ్గర నుంచి వ్యాపారము, వాళ్ళు మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం. ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్ కదా వ్యాపారస్తులందరికీ కూడా. సో మీరు ఏ రకమైన వ్యాపారమైనా చేయండి. ఇప్పుడు మీకు డబ్బులు వచ్చే మార్గము ఒకళ్ళ దగ్గర జీతంగా కాకుండా ఎలాగ మీకు డబ్బులు వచ్చినాయి అంటే, ఇంకా జీతంగా కాకుండా డబ్బులు వస్తున్నాయంటే వ్యాపారమేనే కదా. సో అది మీరు కమిషన్ బేస్డ్ ఏది కావచ్చు, ఏదైనా ఫ్రీలాన్స్ కావచ్చు, ఏదైనా కూడా జీతంగా కాకుండా మీకు డబ్బులు వస్తున్నాయంటే అది ఇండైరెక్ట్గా వ్యాపారం కిందే కన్సిడర్ అవుతుంది. సో అది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు చేస్తారు అలా ఉంటుంది. అలా మీకు ఏంటంటే వ్యాపారస్తులకి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్, మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, మీరు కనుక రవి మహర్దశలో ఉంటే లేదా బుధ మహర్దశలో ఉంటే ఓకే, సూర్యనారాయణమూర్తి దశలో ఉంటే కనుక ప్రజెంట్ కొంచెం మీకు కస్టమర్తో కొంతమందితో ఫీడ్బ్యాక్ బాగుంటుంది, కొంతమందితో ఫీడ్బ్యాక్ చాలా చండాలంగా వస్తుంది. అది మీకు అవమానంగా కూడా అనిపిస్తుంది. ఇది వ్యాపారస్తులందరికీ వర్తించదండి. మీరు మీనరాశిలో పుట్టి ప్రస్తుతం మీరు మీన లగ్నంలో పుట్టిన ప్రస్తుతం మీరు రవి మహర్దశలో లేదా రవి అంతర్దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. లేదంటే ఈ పాయింట్ ఇగ్నోర్ చేసేసండి. ఇది వ్యాపారస్తులకి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీరు రవి మహర్దశలో ఉన్నా ఇప్పుడు జరిగే విషయాలు మీకు సూర్యబలాన్ని పెంపొందిస్తున్నాయని మాత్రమే కన్సిడర్ చేయండి. ఏది జరిగినా మన మంచికే. సో ఇది కూడా మంచికే జరుగుతుంది. మీకు సూర్యబలాన్ని బాగా ఇవ్వాలి, మీకు కంటి సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే మిమ్మల్ని శరీరాన్ని వజ్రకాయం చేయడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు చూస్తున్నారని గమనించండి. ఇది వ్యాపారస్తులకి. అలాగే మీరు కనుక విద్యార్థినులు అయితే చాలా మంచి శుభ సమయం. విద్యార్థినులందరికీ కూడా అంటే చాలా బాగా సాగుతుంది. అక్కడ మీకు కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు బాగుంటుంది. ఏ ఎగ్జామ్స్ పెట్టినా మంచి మార్కులు స్కోర్ చేస్తారు. ఇంట్లో ఆనందంగా ఉంటుంది. అటు మీరు కాలేజీ కావచ్చు, స్కూల్స్లో కావచ్చు ఆనందంగా ఉంటుంది. మీరు రుణ ప్రయత్నాలు ఏవైనా చేస్తూ ఉంటే అది మీకు అనుకూలంగా ఉంది. మీరు చేసే రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. పర్సనల్ లోన్స్ కావచ్చు, హౌసింగ్ లోన్స్ కావచ్చు, వెహికల్ లోన్స్ కావచ్చు, ఏవైనా రుణ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటే అనుకూలంగా ఉంది. మీరు ఎవరికైనా బకాయిలు ఇవ్వాలన్నా కూడా అది కూడా అనుకూలంగానే ఉంది. మీరు గృహ ప్రయత్నాలు ఏవైనా చేస్తూ ఉంటే కనుక ఈ వారం అనుకూలంగా ఉంది. మీరు చేపట్టిన ఆల్రెడీ మీరు చేస్తూ ఉన్నా లేదా ఇప్పుడు చేయాలన్నా అనుకూలంగానే ఉంది, మీకు చక్కగా ఉంది. మీరు గర్భిణీ స్త్రీలు అయితే కనుక చాలా మంచి పీరియడ్ని మీరు ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా మీ మనసుకి ఏది జరిగితే మీ మనసుకు తృప్తిగా ఆనందంగా అనిపిస్తుందో, అంటే ఏ పరిస్థితుల వల్ల లేదా ఏదన్నా మీరు ఒక మూవీ చూడటం ద్వారా కావచ్చు, లేదా ఒకళ్ళతో మాట్లాడడం ద్వారా మీకు దేనివల్ల అయితే ఆనందంగా అనిపిస్తుందో అవన్నీ మీరు ఈ వారం చూస్తారు. దేవతలు మీ పక్కన ఉన్నట్లు ప్రశాంతంగా అనిపిస్తుంది గర్భిణీ స్త్రీలకి. సీనియర్ సిటిజన్స్కి అనుకూలంగానే ఉంది. ఇబ్బందులు అయితే గోచారంలో గ్రహ దేవతలు ఏం కలిగించట్లేదు. అలాగే మీరు గృహలక్ష్ములు అయితే కనుక చాలా మంచి సమయం ఇది గృహలక్ష్ములందరికీ. అంటే మీరు గృహలక్ష్ములు అయ్యి ఉండి గృహాన్ని చక్కబెట్టుకుంటూనే నా ఉద్దేశం. అంటే హౌస్ వైఫ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను, హోమ్ మేకర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. చాలా అనుకూలమైన శుభ సమయం ఇది. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆనందంగా ఉంటారు. వారానందం మీ ఆనందం. సో మీ పనులన్నీ కూడా మీరు చక్కగా చేసుకోగలుగుతారు. ఓపిక ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ బాగా రిటైన్ అవుతాయి. ఎలా చూసుకున్నా అన్ని వైపుల నుంచి శుభ సంకేతాలే మీకు ఈ వారం కలుగుతాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. మీనరాశి మీన లగ్నంలో పుట్టినవారు ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన నామజపం అని అనుకోండి. ఏ దైవాన్ని ఆరాధించాలి? మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకునేవారైతే ప్రత్యేకించి మీరు ఏ పరిహారాలు పాటించనక్కర్లా. అంటే మనసులో ఎప్పుడు కూడా ఇష్టదైవాన్ని ఎవరైతే నిలుపుకుంటారో ఒక అక్షర లక్షలో ఉంటారు. మనం చేస్తూ ఉండంగా 1,00,000 సార్లు అయితే ఏ నామాన్ని కానీ ఏ మంత్రాన్ని కానీ మనం జపిస్తామో ఆ మంత్రదేవత మన పట్ల మంత్రదేవత ఆశీస్సులు మొదలవుతూ ఉంటాయి. సో నిరంతరం నిర్విరామంగా భగవద్ధ్యానంలో భగవద్జపంలో ఉండేవాళ్ళే మీరైతే, అంటే ఏ పని చేస్తున్నా ఒక కర్మయోగి లాగా చేయడము కాకపోయినా మామూలుగా చేసుకున్న భగవంతుడితోటి అనుసంధానం అవుతూ చేస్తూ ఉన్న వాళ్ళైతే మీకు ఇలాంటి కోవలో చెందిన వాళ్ళకి అసలు ఏ పరిహారాలు అవసరం లేదు.
అందరికీ ఇలా కుదరకపోవచ్చు. ఎందుకంటే భగవద్ అనుగ్రహం ఉన్నప్పుడే ఇలాగ 24 గంటలు మన పనులు మనం చేస్తూ భగవన్ నామ జపం చేయగలుగుతాము. సో మెటీరియల్లో ఉన్నప్పుడు, లౌకికంలో ఉన్నప్పుడు లౌకిక విషయాలు డెఫినెట్గా కలత పెడుతూ ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటాము, భగవంతుని చేరుకోలేక ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాము. మామూలుగా అసలు ఈ వారము చేయాల్సిన మంత్ర జపం మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి అందరికీ కూడా చాలా చక్కగా ఉపకరిస్తుంది. నామం వచ్చేసేసి శ్రీ గురు గుహాగ్రజాయే నమః. శ్రీ గురు గుహాగ్రజాయే నమః. శ్రీ గురు గుహాగ్రజాయే నమః. ఈ నామము సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన నామము. మనకి ఈ నామంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని, అలాగే ఆయన అగ్రజుడైన గణపతిని ఇద్దరిని కలిసి ఆరాధించిన ఫలితాలని మనం చక్కగా పొందవచ్చు. కాలపురుషుడు కుండలిలో కన్యారాశి చాలా బలోపేతంగా ఉంది. కన్యారాశికి ఆపోజిట్లో శనేశ్వరుడు కూడా కర్మసాక్షిగా కర్మలన్నింటినీ నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కళ్ళకి ప్రసాదించే కర్మదేవుడైన శనేశ్వరుడు కూడా ఆయన వీక్షిస్తూ ఉన్నాడు. చాలా మంచి సమయం, చాలా రైట్ టైము. ఎందుకంటే ఈ కాలపురుషుడు కుండలిలో 6th హౌస్ అనేది చాలా ప్రత్యేకత సంతరించుకొని ఉంటుంది. సో ఈ సమయంలో మనం గణపతి అర్చన, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి అర్చన చేయడం వల్ల మీ జన్మ జాతకాల్లో ఒకవేళ ఏమైనా వంశపారంపర్యంగా వచ్చే దోషాలు కావచ్చు, లేదా సర్పదోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, అలాంటివి ఏవైనా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే, ఇంకేదైనా కారణాలు దోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ నామము అసలు మీరు నిరంతరం జపించుకున్నా కూడా నామం కాబట్టి మీరు ఎప్పుడు కంటిన్యూగా చేసుకోవచ్చు. జపించుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ఇప్పుడు శనేశ్వరుడు కూడా ఆయన కర్మకారకుడు కాబట్టి మనం ఏమేమి కర్మలు చేస్తున్నాం అంటే, మనము ఉత్తగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తున్నామా, లేదా భగవన్నామ జపం చేయడం కూడా ఒక కర్మే. సత్కర్మలు, దుష్కర్మలు, మధ్యమ కర్మలు, ఇవి మనం ఏం చేస్తున్నాం. మధ్యమ కర్మలు అంటే మనం మామూలుగా మన పనులు మనం చేసుకుని ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన పనులు మనం చేసుకోవడం మధ్యమ కర్మలు. దానివల్ల మనకి పుణ్యము రాదు, పాపము రాదు. సత్కర్మలు చేస్తే మనకు పుణ్యం వస్తుంది, దుష్కర్మలు చేస్తే మనకి పాపం వస్తుంది. సో ఇప్పుడు గోచారంలో శనేశ్వరుడు చక్కగా అందరినీ వీక్షిస్తూ ఉన్నాడు, కన్యారాశిని వీక్షిస్తూ ఉన్నాడు. సో మన కర్మబంధనాన్ని తొలగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈ నామం అదే నేను మొదటగా చెప్పినట్లు, మీరు ఏదైనా మీకు ఇష్టదైవారాధన మీరు నిరంతరం చేస్తూ ఉన్న వాళ్ళైతే మీకు ఇష్టం ఉంటే ఈ నామాన్ని జపించుకోవచ్చు, లేదా మీరు ఏ నామాన్ని అయితే మీరు జపిస్తూ ఉంటారో 24/7 అదే కంటిన్యూ చేయొచ్చు. చక్కగా నిస్సందేహంగా మంచి ఫలితాలు పొందుతారు. ఎవరికైతే ఏ నామం జపించాలో తెలియదు అని అనుకునే వాళ్ళకి, మరియు తెలియదు అని అనుకున్నా తెలుసు అని అనుకున్నా, ఈ నామాన్ని జపించడం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని డెఫినెట్గా చూసే తీరుతారు. ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి వారిని పట్టుకుంటే మనకున్న ఈతి బాధలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతూ ఉంటాయి. అది కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆయన అగ్రజుడైన వినాయక స్వామితో కూడి ఆరాధిస్తే ఈ ఫలితాలు మనం మాటల్లో చెప్పనలవి కానీ ఫలితాన్ని మనం చూస్తాము. ఈ వారం మొదలుకొని ప్రతి వారం కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారి నామాల్లో ఒకటైన ఈ నామాన్ని జపించడం వల్ల అందరికీ కూడా మనం శ్రీ గురు గుహాగ్రజాయ నమః అని చెప్పుకోవడం వల్ల మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా, అంటే ఒక విజ్డమ్ని, ఐక్యూ లెవెల్స్, మనం లౌకికంగా మాట్లాడాలంటే ఐక్యూ లెవెల్స్ అని అనుకోండి, మనం ఆధ్యాత్మికంగా మాట్లాడాలంటే మనలో ఉన్న జ్ఞానం, విజ్డమ్ చక్కగా పెరుగుతుంది. ఈ విధంగా మనందరం కూడా భగవన్ మార్గంలో, సన్మార్గంలో అడుగులు వేయడానికి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు మనల్ని సర్వదా రక్షించాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.